శ్రీకాళహస్తి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు గుంటూరు ఆర్సీఎస్ కమిషనర్ ఆఫీస్ ఎదుట నిరసన వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ఇక తిరుపతి జిల్లా తరపున జిల్లా అధ్యక్షులు పప్పు చిరంజీవి రెడ్డి, వేమలయ్య కోటిరెడ్డి, పురుషోత్తమారెడ్డి, శ్రీనివాసులు, శేఖర్ బాబు, వాసు, భాస్కర్ సహా ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. రూపాయి ఇస్తుందా? రూపాయి కాదు. మనం చేసిన దాని కమిషన్ 10 సంవత్సరాల నుంచి కమిషన్ ఇవ్వకుండానే దోపూచులు ఆడుతా ఉన్నారు మా జిల్లాలో. మరి మిగతా జిల్లాలో ఎట్టుందో మాకైతే తెలియదు. ఒక సంఘానికి 20 లక్షల నుంచి ₹1 కోటి రావాల్సిన సంఘాలు కూడా ఉన్నాయి. కమిషన్ అవి ఎట్టే పెడతారు. మళ్ళా ఒక సెంటర్ కి ఒక క్లస్టర్ అంటారు. క్లస్టర్ లో పేరు పెట్టారు. 3 ఎంప్లాయీస్ పెట్టాలంట. ఎక్కడ భరించే స్థాయిలో ఎక్కడ ఉన్నాయి? ఆ బ్యాంక్ వాళ్ళు చూస్తే వాళ్ళకి రావాల్సిన వడ్డీలు మనకు రాకపోయినా, వచ్చినా రాకుండా మన అసలు ఆ యొక్క ఎవరంటారు ఫ్యూన్స్ అంటే ఆ యొక్క సబార్డినేట్లుగా పనిచేసే వాస్తవమైన మాట. ఇవన్నీ కూడా వాళ్ళకేమో ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్లు, యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ఇంకా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా పిఆర్సీ సక్రమంగా రావడము, వాళ్ళకి బెనిఫిట్స్ రావడము, ట్రీట్మెంట్స్ రావడం అన్ని జరిగిపోతా ఉంటుంది. కానీ ఈ సొసైటీలో వచ్చేటప్పటికి అది ఎందుకో దాన్ని కనీసం అన్నగా చెప్పినట్టు పిలిచి ఏమయ్యా మీ బాధలు, ఇన్ని రోజులు ఉన్నాము కదా.